వాళ్ళు చెప్పిన రివ్యూ కరెక్టా కదా అనేది చూడాలి. నిజంగా చెప్తున్నాను, బయట పూరి కన్నా అల్టిమేట్ ఉంది. కర్రీ మాత్రం హైలైట్. రోడ్ సైడ్ ఉండే టిఫిన్స్లో ఉన్న టేస్ట్ అనేది రెస్టారెంట్లో ఎక్కడ నేను చూడలేదు. చాలా ఓల్డ్, ఆల్మోస్ట్ ఆల్ 50-60 ఇయర్స్ ఓల్డ్. అంటే మై ఫాదర్ ఆల్సో యూస్ టు కమ్ హియర్ టు హ్యావ్ ఎ పూరి. హాయ్, నమస్తే, వెల్కమ్ టు పల్లవి టీవీ. నేను గౌతమి. ఈరోజు మరో ఫుడ్ బ్లాగ్తో మీతో ముందుకు వచ్చాను. ఇక్కడ ఖైరతాబాద్ సిగ్నల్ దగ్గర తివారీ బ్రదర్స్ కోటక్ బ్యాంక్ బ్యాక్ సైడ్ సర్వీస్ రోడ్ ఉంటుంది. ఆ సర్వీస్ రోడ్లో ఓన్లీ ఇడ్లీ దోశ కాకుండా ఓన్లీ పూరియే పెట్టారు. అది 50 ఇయర్స్ నుంచి వాళ్ళకి ఎక్స్పీరియన్స్. ఓన్లీ చిట్టి పూరీసే ఇక్కడ స్పెషల్ అనమాట. పదండి చూద్దామా అసలు ఇక్కడ పూరి స్పెషల్ ఏంటి. ఇక్కడ కర్రీ కూడా స్పెషల్ అని చెప్తున్నారు. కర్రీ ఎలా ఉందో తెలుసుకుందాం. నమస్తే అండి, చెప్పండి అంకుల్, ఇక్కడ ఎన్ని సంవత్సరాలు అవుతుంది మీరు పూరి ఒకటే, ఇక్కడ పూరి ఒకటే ఎందుకు పెట్టారు? అసలు ఇడ్లీ దోశ ఇలాంటి అన్ని పెడతారు, బిజినెస్ అనేది బ్రేక్ఫాస్ట్ అనేది బాగా జరుగుతుందని తెలుస్తుంది, కానీ ఓన్లీ పూరి ఒకటే ఎందుకు పెట్టారు? పూరి అంటే ఫస్ట్ మేము 50 సంవత్సరాలు అయింది స్టార్ట్ చేసి. అప్పుడు మా నాయన వాళ్ళు ఉండే, అప్పుడు సమోసా మిర్చి అది ఇది చేస్తుండే. తర్వాత పూరి స్టార్ట్ చేసాం. కానీ చిన్న పూరీలు చేస్తుంటాం. అప్పుడు మేము చిన్న పూరీలు గిరాకులకి మంచిగా నచ్చింది. అదే కంటిన్యూ చేస్తున్నాం అప్పటికి. ఇక్కడ ఎలా బిజినెస్ ఇక్కడ ఎలా నడుస్తూ ఉంటుంది? మీరు క్రౌడ్ ఎక్కువ వస్తూనే ఉంటారా? మంచిగా పూరి ఒక్కటే అంటే మార్నింగ్ టైంలో కానీ అంతా ఆయిల్ ఉండదు మా దగ్గర. మంచి ఆయిల్ వేస్తాము. అలా తక్కువ ఆయిల్లో చేస్తాం మేము, మంచి చేస్తాం. రోజుకి ఎంత బిజినెస్ జరుగుతూ ఉంటుంది ఇక్కడ? మీకు పూరి ఒకటే కాబట్టి ఎంత బిజినెస్ జరుగుతూ ఉంటుంది? మీరు పెట్టింది మీకు వస్తూ ఉంటుంది? వస్తుంది లాభం వస్తుంది మంచిగా. గిరాక్ కూడా మంచిగా ఉంది, మంచిగా వస్తుంది గిరాక్. ఎంతమంది వర్కర్స్ ఉంటారు ఇక్కడ? ఎంతమంది పనిచేస్తారు? 6-7 మంది పనిచేస్తారు. మార్నింగ్ ఎన్నింటికి స్టార్ట్ అవుతుంది ఇక్కడ పూరి? పూరి 6:30కి స్టార్ట్ అవుతుంది. మీ దగ్గర కర్రీ స్పెషల్ అనేది? కర్రీ స్పెషల్. కర్రీ అంటే ఏంటి స్పెషల్? బయట కర్రీకి ఇక్కడ కర్రీకి ఏంటి స్పెషల్ అసలు? స్పెషల్ మామూలుగా ఉంటుంది. అది ఏమి ఎక్కువ ఏముండదు. నూనె గిట్ట ఏమి మసాలాలు ఏం దాంట్లో సింపుల్గా ఉంటుంది, మంచిగా. హాయ్ అండి. హాయ్, నమస్తే మేడం. ఇక్కడ పూరి స్పెషల్ ఏంటి, కర్రీ స్పెషల్ ఏంటి? బయట పూరికి ఈ పూరికి డిఫరెన్స్ ఏంటి? అంటే యాక్చువల్లీ నేను డైలీ ఇక్కడికే వచ్చి తింటాను. గత 20 ఏళ్ళ నుంచి ఏమీ లేనప్పటి నుంచి కూడా ఇది ఇక్కడ స్టార్ట్ అయింది. చాలామంది అనుకుంటారు పొద్దున్నే లేచిన కాడి నుంచి మంచి టిఫిన్ చేద్దాం, ఏ హోటల్ బాగుంటుందో, ఏ రెస్టారెంట్ బాగుంటుందో అని ఎదురు చూస్తూ ఉంటారు. కానీ ఇలా రోడ్డు సైడ్ ఉండే టిఫిన్స్లో ఉన్న టేస్ట్ అనేది రెస్టారెంట్లో ఎక్కడ నేను చూడలేదు. బట్ ఏంటంటే చిన్న పూరి ఒక 10 ఇస్తారు ప్లేట్కి. టేస్ట్ అయితే రేపు ఇవాళ నైట్ పడుకున్న కానీ లేచి చూస్తే రేపు ఎప్పుడు అవుతుందో, ఎప్పుడు వెళ్ళి తిందాం అనేటట్టు ఉంటుంది టేస్ట్. ఇక్కడ డైలీ వచ్చి ప్రతిరోజు తింటాను ఇక్కడే నేను. 30 రూపీస్కి 10 పూరీస్ అనేది చాలా చిన్నగా ఉన్నాయి. హెవీ అయిపోతుందా? బ్రేక్ఫాస్ట్ అయినా అనిపిస్తుందా? అంటే బ్రేక్ఫాస్ట్ అనేది అంటే టేస్ట్ 4 పూరీలు తిన్నా టేస్ట్ బాగుంటాయి, ఎక్కడైనా తినొచ్చు మేడం. ఎక్కువ తిన్నా టేస్ట్ రాని చోట ఎంత తిన్నా కూడా వృధానే అనమాట. అందుకని నేను ఇక్కడ మెచ్చి ఇక్కడికి వచ్చి డైలీ తింటాను. వీళ్ళని డైలీ అడుగుతాను, నన్ను చూస్తే సరే అని పెడతారు. కానీ వాళ్ళ అంటే ఇచ్చేటప్పుడు వాళ్ళ ఇది రెస్పెక్ట్ కానీ ఏంటనేది అన్నీ చాలా బాగుంటాయి ఇక్కడ. ఫుడ్ క్వాలిటీ ఎలా ఉంటుంది ఇక్కడ? పూరి క్వాలిటీ అంటే మనం ఆయిల్ కానీ ఇదంతా వాళ్ళు ఎలా ఉంటుంది క్వాలిటీ? అంటే ఒకటండి, బయట చూసే చాలా చోట్ల అన్ని రెస్టారెంట్లో చూస్తున్నాం ఆ ఆయిల్ అని ఈ ఆయిల్ అని అలా వాడుతూ ఉంటారు. వీళ్ళ దగ్గర అయితే మంచి ఆయిలే వాడతారు. మనిషికి నచ్చుతుంది అనమాట తినడానికి. ఎవరైనా చుట్టాలు వచ్చినా ఎవరు వచ్చినా మేము ఇక్కడికే తీసుకొచ్చి ఇక్కడే తినిపిస్తాను వాళ్ళు. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. ఇంకొకటి చెప్పండి. ఇప్పుడు టిఫిన్స్ అనేవి దోశలు కానీ గారెలు వడలు కానీ అలా వేస్తూ ఉంటారు. చిన్న పూరి అనేది చాలా ప్రాసెస్ అండి, చాలా కష్టం. ఇది చాలామంది చేయలేరు. ఎందుకంటే ఇంత పూరి చేయాలంటే పిండి అంతా కలిపి ఇంత ముక్కలుగా తీసుకుని వాటిని చేసి అంటే ఓపిక అనేది ఎంత ఉంటే దాని ఫలితం అంత వస్తుంది. వాళ్ళకి ఎంత ప్యాషన్ ఉందో అది చూస్తే అర్థం అవుతుంది. ఎందుకంటే డైలీ పొద్దున్నే స్టార్ట్ అవుద్ది. 12:30, 1 o'clock లోపు వరకు కూడా ఇక్కడ జనాలు వస్తూనే ఉంటారు. దాన్ని బట్టే మీరు అర్థం చేసుకోవచ్చు టిఫిన్ అనేది ఎంత బాగుంటుందని. థ్యాంక్ యూ అండి.
హాయ్ అంకుల్, హాయ్ నమస్తే. నమస్తే. అంకుల్, ఎలా ఉంటుంది ఇక్కడ పూరి? మీరు ఇప్పుడు తిన్నారు కదా, ఎలా ఉంటుంది? హోమ్లీ ఫుడ్ లాగా ఉంటుంది. హోమ్లీ ఫుడ్ లాగా లాగా ఉంటుంది. ఓన్లీ మార్నింగ్ మెయిన్ చాలా మంది ఇడ్లీ దోశ ఇష్టపడుతుంటారా? ఆయిల్ ఫుడ్ అంటే తినడానికి ఇక్కడ కర్రీ మెయిన్ కర్రీ చాలా బాగుంటుంది. జస్ట్లో మనం ఇంట్లో చేసుకున్న న్యాచురల్ ఉంటుంది. ఏ ఇంగ్రీడియంట్స్ కానీ మసాలాస్ కానీ ఏమి ఉండవు. సో దట్స్ వై మేము ప్రిఫర్ చేస్తాం. పూరికి, ఇక్కడ పూరికి డిఫరెన్స్ ఏంటి? డిఫరెన్స్ మెయిన్ అదే కర్రీ. కర్రీ ఈజ్ మెయిన్. కర్రీ అంటే బయట కర్రీ లాగా ఉండదా? బయట మసాలాలు ఉంటాయి, ఇక్కడ న్యాచురల్గా హోమ్లీగా చేసుకున్నట్టు ఉంటుంది. ఎలాంటి మసాలాలు కానీ ఉండవు. న్యాచురల్ సాఫ్ట్గా ఉంటుంది. 10 పూరీస్ ఇస్తున్నారు కదా. సమస్య కాస్టింగ్ కాదు, మెయిన్ క్వాలిటీ ఆఫ్ కర్రీ న్యాచురల్గా ఉంటుంది కర్రీ. Natural గా ఉంది. సో మెయిన్ అదే. పూరి నార్మల్గానే ఉంటుంది. ఇంకా చెప్పాలంటే మామూలుగా పూరి అంత క్వాలిటీ ఉండదు, బట్ కర్రీ ఈజ్ వెరీ సూపర్. థ్యాంక్ యూ. హాయ్ అండి. హాయ్, నమస్తే. నమస్కారం అండి. ఎలా ఉంటుంది ఇక్కడ పూరి? పూరి చాలా బాగుంటుంది. ఆల్మోస్ట్ నేను ఒక 15-20 ఇయర్స్ నుంచి తింటున్నాను ఇక్కడ. వీక్లీ ట్వైస్ ఆర్ థ్రైస్ వస్తాను. అట్ ది సేమ్ టైం ఇది కూడా చాలా ఓల్డ్, ఆల్మోస్ట్ 50-60 ఇయర్స్ ఓల్డ్. అంటే మై ఫాదర్ ఆల్సో ఈస్ టు కమ్ హియర్ టు హ్యావ్ ఎ పూరి. దట్స్ వాట్ ఇట్స్ వన్ ఆఫ్ ద ఓల్డెస్ట్ పూరి సెంటర్ ఇన్ ద హైదరాబాద్. అంటే ఎక్కువ మార్నింగ్ చాలా మంది ఇడ్లీ దోశ తినడానికి ఎక్కువ ఇంట్రెస్ట్. ఇడ్లీ దోశ అంటే కానీ ఈ చిట్టిపూరి అనేది ఇక్కడ దొరకదు హైదరాబాద్లో. దిస్ ఇస్ ద ఓన్లీ వన్ ప్లేస్ వేర్ వీ కెన్ గెట్ ఇట్. అందరూ ఇక్కడ కర్రీ స్పెషల్ అంటున్నారు. ఏంటి అవుట్ సైడ్ కర్రీకి ఇక్కడ కర్రీకి స్పెషల్? కర్రీలో స్పైసీయస్ అంతా ఎక్కువ ఉండదు, కానీ కర్రీ ఈజ్ ఓకే, గుడ్. పూరీస్ వే ద వే దే ఆర్ మేకింగ్ ద పూరీ ఈజ్ వండర్ఫుల్ యాక్చువల్లీ. 30 రూపీస్కి 10 పూరీస్ అంటారు కదా. ఇది వర్తబుల్ అనిపిస్తుంది? వర్తబుల్ 100% వర్తబుల్. 100% ఫీల్ అవుతుందా మీకు? కరెక్ట్ అవుతుంది. థ్యాంక్ యూ. నమస్తే. నమస్తే అమ్మా. అంకుల్, ఎలా ఉంటుంది ఇక్కడ పూరి? చాలా బాగుంటుందమ్మా. బయట పూరికి ఇక్కడ పూరికి డిఫరెన్స్ ఏంటి? డిఫరెన్స్ ఏంటంటే ఇక్కడ కూర కానీ సబ్జీ, పూరి కానీ నూనె ఉండదు, మంచిగా కాల్స్తారు, చాలా బాగుంటుంది ఇక్కడ. ఇప్పుడు అంటే 20-30 ఏళ్ళ నుంచి ఈ దుకాణం పెట్టారు వీళ్ళు. అప్పటి నుంచి మేము ఇక్కడ అలవాటైనాం, తింటాం. మీరు 20 ఇయర్స్ నుంచి ఇక్కడికి వస్తూనే ఉంటా. ఇక్కడనే ఉంటా నేను, ఇక్కడ వస్తూనే ఉంటా. వచ్చినప్పుడల్లా తింటా, చాలా బాగుంటుంది. బయట కర్రీకి ఏంటి ఇక్కడ కర్రీ? నేను తిన్నాను, టేస్ట్ చేశాను, చాలా బాగుంది. మీకు ఏమనిపిస్తుంది ఇక్కడ కర్రీ? ఏం ప్రాబ్లం లేదు, చాలా బాగుంటుంది. సబ్జీ అంటే బయట ఎట్లుంటుందంటే ఇక నూనెలు అవన్నీ కలిసి ఉంటుందో ఏది ఉంటుందో తెలియదు, కానీ ఇక్కడ మాత్రం అన్నీ టేస్ట్ ఉంటాయి, చాలా చాలా బాగుంటుంది. అది మీ మాటల్లో తెలుస్తుంది కర్రీ ఇక్కడ టేస్ట్ ఉంటుంది. థ్యాంక్ యూ సో మచ్. ఓకే అమ్మా, థ్యాంక్ యూ. నేను టేస్ట్ చేసి ఈ పూరి ఎలా ఉందో చెప్తాను. మనం అందరి మాటల్లో విన్నాం కదా, అందరూ పూరి చాలా బాగుంది, కొంతమందికి కర్రీ చాలా బాగా నచ్చింది. బయట కర్రీకి దీనికి డిఫరెన్స్ చెప్పారు కదా, ఒకసారి మనం కూడా టేస్ట్ చేసి వాళ్ళు చెప్పిన రివ్యూ కరెక్టా కదా అనేది చూద్దాం. నిజంగా చెప్తున్నాను, బయట పూరి కన్నా అల్టిమేట్ ఉంది. కర్రీ మాత్రం హైలైట్, చాలా బాగుంది. అస్సలు మసాలా లేదు, స్పైసీ అనేదే లేదు, చాలా అంటే చాలా బాగుంది.